మా సిరిసిల్లలో మహాలక్ష్మి ఫర్నిచర్ పెద్దూరులో రీసెంట్ గా పెట్టాము. మా షాప్ ఫ్యాక్టరీ కమ్ము షాప్ ఉంటుంది. ఫ్యాక్టరీకి ఏం కాలేదు, ఫ్రంట్ లో అగ్గి అంటుకుంది. మా వర్కర్ కాల్ చేస్తే నేను వచ్చాను. దాదాపు 40-45 లక్షల సామాన్ ఉంటుంది. నేను రీసెంట్ గా 10 లక్షల సామాన్ పర్చేస్ చేశాను. కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, దయ చూపించండి. కొంచెం ఎంక్వైరీ కూడా చేయండి. అసలు నిజంగానే అంటుకుందా లేకపోతే వేసి వెళ్ళారా? మాకు అది ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలి. ఏమైందో తెలుస్తలేదు. ఫోన్ చేసిరు పన్నకంచె ఏమన్నా ఫోన్ అత్తే ఉరికొచ్చిన వెంటనే అంతే. మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పిర్రు. అయితే బయటకు వచ్చింది, మేము ఉరికొచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతుంది. మంటలు కోవాలి, ఎవరు చేయాలో నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలి నా కొడుకుని ముంగడికి. మాకు బతుకు తెరవే లేదు, ఇప్పుడు పైసా కూడా లేదు. అది 80 లక్షల మాలు. అది సిరిసిల్లలో నాకు 112 కాల్ వచ్చింది. ఈ 112 కాల్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఫర్నిచర్ షాప్ లో నుంచి రాగానే వెంటనే మా కానిస్టేబుల్ అలర్ట్ చేసినాను. తర్వాత ఫైర్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేసినాను. ఇమ్మీడియట్ గా ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్ తీసుకొని ఇక్కడికి ఫర్నిచర్ షాప్ వద్దకు రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత వెంటనే ఫైర్ ఆపే క్రమంలో ఇంకా ఫైర్ ఇంజిన్ అవసరం అయితే కూడా వేములవాడ నుంచి ఇంకా 2 ఫైర్ ఇంజిన్ తెప్పించి కూడా ఈ ఫైర్ కంట్రోల్ గురించి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఫర్నిచర్ షాప్ లో చాలా పరుపులు, కుర్చీలు, మంచాలు ఎన్ని ఉన్నాయి. దాంట్లో యాక్చువల్ లోపల 4 పిల్లలు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో 3 మాత్రం బయటకు వచ్చింది. ఇంకొక అతను బయటకు వచ్చిందా రాలేదా అనేది కొంచెం అనుమానంగా ఉంది. దాని గురించి మేము వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. లోపల ఎవరున్నారు, ఏంటి ఉన్నారా లేరా అనేది మనం వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి ఒక ఫైర్ ఇంజిన్ సరిపోకపోతే వేములవాడకి వెళ్ళి ఇంకా 2 ఫైర్ ఇంజిన్లు తేవడం జరిగింది. అంతేకాకుండా జేసీబీని తీసుకొని ఆ జేసీబీ సాయంతో గోడలు కూడా బ్రేక్ చేసి మనం తొందరగా మంటలు ఆర్పడం జరిగింది.